అనేది కీలకం కాబట్టి ఇక్కడ ప్రయోగం జరిగింది. ఇదే పద్ధతిలో గత అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా పార్లమెంటుతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్లోను ఈ ఈవీఎం మాయాజాలం జరిగింది అనే అభిప్రాయం కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకటేగా చాలా మంది మాట్లాడారు. ఈ క్రమంలో అసలు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది చేయటం సాధ్యమా అసాధ్యమా అనే దాని మీద కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఈ విస్తృతమైన చర్చలో వితౌట్ ఇంటర్నెట్ అది చేయటం, హ్యాక్ చేయటం అనేది అయ్యే పని కాదు అని చాలా మంది ప్రముఖులు తేల్చి చెప్పారు. కానీ దానిలో కీలకమైనటువంటి పరిశోధన జరిపి చేయటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఎవరు వ్యక్తం చేశారు? ఎవరైతే ఆ ఈవీఎంలు డిజైనింగ్లో పాల్గొన్నారో వాళ్ళే చెప్పారు. అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే దానికి సంబంధించినటువంటి రూపకల్పన చేసి పట్టుకొచ్చి దాని మీద ఆర్గనైజ్ చేయవచ్చు, ఛాన్స్ ఉంది అనే మాట చెప్పేశారు వాళ్ళు. వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే మాట కూడా వచ్చేసింది బయటికి. ఈ వచ్చిన దగ్గర నుంచి రాజకీయ నాయకుల్లో కొంచెం భయం మొదలైంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తున్నటువంటి బ్యాలెట్ మీద కూడా గతంలో ఈ ఆరోపణలే ఉన్నాయి. అంటే బూతులు క్యాప్చర్ చేసేసేవాళ్ళు, బూతులు టోటల్గా ఆక్రమించుకుని బాంబులు వేసి బూతుల్లో నుంచి జనాలను బయటకు గెంటేసి మొత్తం ఓట్లన్నీ ఒకే పక్షానికి వేసేసుకున్న చరిత్రలు మనకి జరిగి మన కళ్ళ ముందు ఉన్నాయి ఆ సంఘటనలు ఇప్పటికీ. కాబట్టి బ్యాలెట్లుంటే ఈ రిగ్గింగ్ జరగదని, ఈ ఈవీఎంలు ఉండటం వల్ల రిగ్గింగ్ జరుగుతోంది అని చెప్పడం భ్రమ. మనం ప్రోగ్రామ్డ్గా వెళ్తున్నాం, డిజైన్డ్గా వెళుతున్నాం. ఈ డిజైనింగ్లోనే ఒక లోపం ఉంది. ఎన్నికలని ప్రజాస్వామ్యయుతంగా జరపాలి, ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోకుండా అక్కడికి వెళ్ళి ఎవరో వేసేసారని ఓటు అంటే వెనక్కి తిరిగి వచ్చిన సెలబ్రిటీస్ ఉన్నారు కదా, మీడియా ముందుకు వచ్చి బోరును విలపించిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఇది బ్యాలెట్ పేపర్ ఉంటే జరగదు, ఈవీఎంలు ఉంటే జరుగుతుంది అంటే బ్యాలెట్ పేపర్లో అక్రమాలు జరుగుతున్నాయని కదా మీరు ఈవీఎంలు పట్టుకొచ్చింది. ఈ ఈవీఎంల వ్యవహారంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడగానే తెలుగుదేశం వైపు నుంచి నలుగురు లేస్తారు. లేచి 2019లో జరిగింది కూడా ఈవీఎం మాయాజాలమేనా జగన్ అంటారు. దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా. అంటే ఆ రోజున మీకు అనుకూలంగా పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు మాకు అనుకూలంగా ఎందుకు పనిచేసినాయి అంటే ప్రజలు ఆ రోజు మీతో ఉన్నారు, మాతో లేరు, అది నీకు అర్థం కావట్లేదు అంటారు వాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ అనేది కేవలం ఆయన ఆరోపణ కాదు, ఉద్ధవ్ వర్గం కూడా అదే బాధపడుతోంది మహారాష్ట్రలో. కాబట్టి ఈవీఎంల ట్యాంపరింగ్కి సంబంధించి ఆధారాలు అయితే ఉన్నాయి. యాంత్రిక విజయాలు అంటారు వీటిని. యాంత్రిక విజయాలు సాధించడం ద్వారా రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చాలా కాన్షియస్గా ఎన్డీఏ చేస్తోంది. గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లోను ఒరిస్సాలోను అధికార మార్పిడి వెనకాల ఈవీఎం మాయాజాలం ఖచ్చితంగా ఉంది. లేదు అని చెప్పడం కేవలం భ్రమ మాత్రమే. అంటే అనేక కారణాలు నిజానికి చంద్రబాబు అరెస్టు అనే సింపతి లేకపోతే మరొకటి ఇవి చెప్తున్నారు. కానీ కారణాలు ఈ స్థాయి విజయం సాధించడానికి అవి దాని మీద వచ్చినటువంటి వేవ్ సింపతి మనం చూసాం ఫిజికల్గా. అంచనాలకు అందని రేంజ్లో ఆ స్పందన వస్తుందని ఎవరు ఊహించలేదు, చంద్రబాబు కూడా ఊహించలేదు. కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఆవేదనలో అయితే అర్థం ఉంది. చూడాలంటే దీని మీద విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు శివసేన విభజన గ్రూపు అలాగే ఎన్సీపీలో విడిపోయిన ముక్క తాలూకా వీళ్ళందరూ కూడా సీరియస్గా కోర్టులకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అక్కడి నుంచి ఏదైనా పాజిటివ్ డెసిషన్ వచ్చి దాని మీద ఒక పరిశోధన జరిగితే నిర్ణయాలు మారుతాయేమో చూడాలి. కానీ పేపర్ బ్యాలెట్ వచ్చినంత మాత్రాన రిగ్గింగు జరగకుండా ఉంటుంది అనేది కూడా భ్రమే. ఎన్నికల ప్రక్రియే ఒక బూటకంగా మారిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఏదైనా మేనేజబుల్ అనేటువంటి కండిషన్లో నడుస్తోంది ప్రపంచం. అందుకని జగన్
దాని మీద అంటే ఆ ప్రక్షాళన దిశగా ఏవైనా మాట్లాడగలడేమో చూడాలి. ఆయనకే అవసరమే గెలుపు కోసం ఆయన కూడా బూతులు క్యాప్చర్ చేయొచ్చు రేపు పొద్దున. రాయలసీమలో గతంలో జరిగింది అదే, ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది, అంతకుమించి ఏమీ లేదు. క్వశ్చన్ రైజ్ చేయడం కోసం జార్ఖండ్లో వదిలేసి ఇక్కడ చేశారు, ఇది కీలకానికి కారణం ఈవీఎంలే అనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మాట్లాడారు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు ఆయన. అంటే తన మీద కూటమి గెలవటం అనేది అది ప్రజా విజయం కాదు, అది యాంత్రిక విజయం అనేది ఆయన అభిప్రాయం. ఈ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలలో ఈ మహాయుతి గెలుపు గురించి శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ కూడా దాదాపు అదే మాట మాట్లాడాడు మీడియా ముందుకు వచ్చి. ఆయన కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, రెండోది ప్రజలు ఈ శివసేనని అలాగే ఎన్సీపీని కూడా చీల్చటం మీద ఆగ్రహంగా ఉన్నారు అనేది ఆయన అభిప్రాయం. ఆగ్రహంగా ఉండటం వలన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బీజేపీ కూటమికి, మహాయుతి అనే పేరుతో ఏర్పడినటువంటి కూటమిని ప్రజలు రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనేది వినిపించిన మాట. ఏది మొత్తం ఎన్నికల ప్రచారం అంతా కూడా అలాగే కనిపించింది, వినిపించింది కూడా. తీరా రిజల్ట్ వచ్చేసరికి కంగు తిన్నారు అందరూ. అంటే ఈ విజయం కీలకం, ఇది ప్రతి చోట జరుగుతుందని అనుకోనక్కర్లేదు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది. అంటే ఒక ఆర్గ్యుమెంట్కి అవకాశం జార్ఖండ్లో కూడా చేసుకుని ఉండొచ్చు కదా. ఒకవేళ ఈవీఎంలు మేనేజ్ చేసుకునే పరిస్థితి అయితే జార్ఖండ్లో ఎందుకు చేసుకోలేదు, ఇక్కడ మాత్రమే ఎందుకు చేశారు అనే ఒక లాజికల్ అనేది అది ప్రజా విజయం కాదు, అది యాంత్రిక విజయం అనేది ఆయన అభిప్రాయం. ఈ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలలో ఈ మహాయుతి గెలుపు గురించి శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ కూడా దాదాపు అదే మాట మాట్లాడాడు మీడియా ముందుకు వచ్చి. ఆయన కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, రెండోది ప్రజలు ఈ శివసేనని అలాగే ఎన్సీపీని కూడా చీల్చటం మీద ఆగ్రహంగా ఉన్నారు అనేది ఆయన అభిప్రాయం. ఆగ్రహంగా ఉండటం వలన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బీజేపీ కూటమికి, మహాయుతి అనే పేరుతో ఏర్పడినటువంటి కూటమిని ప్రజలు రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనేది వినిపించిన మాట. ఏది మొత్తం ఎన్నికల ప్రచారం అంతా కూడా అలాగే కనిపించింది, వినిపించింది కూడా. తీరా రిజల్ట్ వచ్చేసరికి కంగు తిన్నారు అందరూ. అంటే ఈ విజయం కీలకం, ఇది ప్రతి చోట జరుగుతుందని అనుకోనక్కర్లేదు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది.